గారు ఇంటర్వ్యూకి వచ్చారా లేకపోతే ఫ్యాషన్ షోకి వచ్చారా? ఆ డ్రెస్ ఏంటి? మీరు గుడికి వచ్చారా, ఇంటర్వ్యూకి వచ్చారా? ఆల్కహాల్ ఎడిక్ట్ అని. ఎప్పుడైతే నాకు డివోర్స్ అయిందో అప్పుడు ఆల్కహాల్ ఎడిక్ట్ అయ్యాను. బట్ అమ్మాయి డ్రింక్ చేస్తే చాలా నెగిటివ్ గా చూస్తారు కదా. ఆ థాట్ ప్రాసెస్ లో ఉండిపోయారు. డ్రగ్స్ తీసుకుంటారా మీరు? ఉమెన్ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? పవర్ఫుల్. మీ గురించి చెప్పాలంటే స్ట్రాంగ్. ఐ లవ్ యూ ప్రీతి గారు. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రవళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. తను మన తెలుగింటి అమ్మాయి. సాడ్ స్టోరీస్ ఉన్నాయి, అయినా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా, మోడల్గా మిస్ కాస్మిక్ యూనివర్స్ 2023 సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ కన్ఫర్మేషన్ లిస్ట్లో కూడా ఉన్నారు. సో తను ఎవరో కాదు, మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా, ప్రీతి కౌర్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి పైన చూస్తున్నారు? ఇంక క్వశ్చన్స్ లేవా? పైన ఉన్న చందమామ నా ముందు ఏంటానే ఆశ్చర్యపోతున్నాను నిజంగా. ఐ లవ్ యూ ప్రీతి గారు. థ్యాంక్ యూ. జుట్టు కలిసి ఉండలేదు, చాలా జెలస్ ఉంటుంది అమ్మాయిలకి. నాకైతే లేదు. మీకు అసలు లేదంటారా? సో హైదరాబాద్ మొత్తం రౌండ్ అప్ చేశారా? హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ సిటీ ఇన్ మీకు ఇండియా. నచ్చిన ప్లేస్ ఏంటి అసలు? హైదరాబాద్ లోనా నాకు చార్మినార్ ఇష్టం, అనంతగిరి హిల్స్ ఇష్టం. ఓకే. ఇంకా నేను ఎక్కడైతే ఉంటానో లాంకో హిల్స్ అదంటే ఇష్టం. అండ్ మీకు ప్రపోజల్స్ కూడా చాలా వచ్చే ఉంటాయి కదా? వస్తూ ఉంటాయి. ఇప్పుడు వస్తున్నాయి ఏమన్నా? వస్తూ ఉంటాయి. అలా ఎవరైనా వచ్చి నంబర్ ఇస్తారు, ర్యాండమ్ మెసేజ్ వస్తుంది, హాయ్ మిమ్మల్ని ఇక్కడ చూసాను, మీ నంబర్ దొరికింది. బ్లాక్ చేసేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నా ఫోకస్ వేరు. ఇప్పుడు నా దగ్గర టైం లేదు. నా ఫోకస్ నేను ఫేమస్ అవ్వాలి. సో నేను లవ్ రిలేషన్ దానికి నాకు టైం లేదు, నేను టైం ఇవ్వలేను. సో ఆ లైఫ్ నేను పాడు. సో దుబాయ్ లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. సో ఎలా ఉంది అక్కడ? అక్కడ చాలా బాగుంది. నేను ఒక 4-5 ఇల్లులు అయితే అమ్మాను. బాగా సంపాదించారా? అంటే పర్లేదు, బానే ఉంది. మన మంచి లైఫ్ అయితే అది బానే ఉంటది. ఓకే. ఎస్, దుబాయ్ రియల్ ఎస్టేట్ చాలా సేఫ్ అంటాను. ఇక్కడ ఇండియాలో చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పేరున డబ్బులు తీసుకుంటారు, చాలా బిల్డర్స్ పారిపోతారు. అవన్నీ జరగవు దుబాయ్ లో. ఇంకా రెంటల్ రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ. సో నాకు ఎక్కడైతే జెన్యూనిటీ కనిపిస్తుందో నేను అక్కడే. సో సక్సెస్ఫుల్ గా ఉన్నారా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో? అక్కడ కూడా సక్సెస్, ఫేమ్ లో కూడా కొంచెం. బిగ్ బాస్ అయితే ట్రై చేస్తున్నాను, అక్కడ అయిపోతే కూడా. సో మీరు తప్పకుండా లిస్ట్ లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అండ్ మీరు ఆల్కహాల్ ఎడిక్ట్ అని విన్నాను. నేను ఎప్పుడైతే నాకు డివోర్స్ అయిందో అప్పుడు ఆల్కహాల్ ఎడిక్ట్ అయ్యాను, ఇప్పుడైతే కాదు. ఎందుకంటే అప్పుడు ఆ బాధ సో ఒక మనసు బాధపడేక ఆ బాధ తగ్గాలంటే యూ నీడ్ సంథింగ్, సపోర్ట్ కావాలి. సో నాకు డిప్రెసెంట్ పిల్స్ తీసుకోవాలంటే భయం వేసేది. అప్పుడు నాకు ఆల్కహాల్ తాగితే ఆ బాధ తగ్గేది. ఇది ఈజీగా తగ్గుతుందా మందు తాగితే? అంటే ఏ బ్రాండ్ తాగితే తగ్గుద్ది చెప్పండి నాకు కూడా. అప్పుడప్పుడు ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ట్రై చేస్తా. ఓకే, నేను జాక్ డానియల్స్ తాగేదాన్ని, అప్పుడప్పుడు బియర్ కూడా. ఓకే. సో బయటకు వచ్చేసారా మరి డిప్రెషన్ లో నుంచి ఇప్పుడు కంప్లీట్ గా? ఫుల్ హ్యాపీ. నేను నా ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ, చాలా సపోర్టివ్, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ వస్తుంది, ఇంకా చాలు నాకు. నేను అస్సలు డిప్రెస్డ్ గా ఉండను. ఆల్కహాల్ కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కలిపి బర్త్డే పార్టీ, నాకు చాలా 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 క్లోజ్ ఫ్రెండ్స్, ఎవరితో పడితే వాళ్ళతో బయటకు వెళ్ళి అస్సలు. పబ్స్ కి వెళ్తుంటారా? జీరో. నిజం చెప్పండి, జీరో. ఎప్పుడైనా నేను కానీ పబ్ లో కనిపిస్తే ఆ రోజు నేను నా పేరు మార్చేస్తాను. నిజంగా మోడల్స్ అంటే ఇలా ఉండడం చాలా రేర్. మిమ్మల్ని చూస్తున్నాను ఫస్ట్ టైం. ఎప్పుడైనా నాతో ఒక 2 days ఉండి చూడండి, మీకే తెలుస్తుంది. తప్పకుండా నెక్స్ట్ దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి, వస్తాను. సో మోడలింగ్ లో అయితే కమిట్మెంట్స్, ఇండస్ట్రీలో కూడా కమిట్మెంట్స్ ఉంటాయి చాలా.
సో కొత్తగా మోడలింగ్కి చాలా మంది రావాలనుకుంటున్నారు ఇప్పుడు. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు కదా ఒక ఉమెన్గా. సో వాళ్ళకి చెప్తాను, మీ టాలెంట్ మీద మీకు ట్రస్ట్ ఉంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. మీ టాలెంట్ వల్ల మీకు ఫేమ్ వస్తుంది, మీరు పైకి వస్తారు తప్పకుండా. అమ్మాయిలు ఎలా ఇండిపెండెంట్గా ఉండాలి? నేనేమంటానంటే అమ్మాయిలు ఎప్పుడు ఎంత రిచ్ హస్బెండ్ అవ్వదు, చాలా డబ్బులు ఉన్నాయి, ఇండిపెండెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్. మీకు తెలుసా గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్ అని? షారుఖ్ ఖాన్ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయా? కాదు కదా, చాలా డబ్బులు ఉన్నాయి. కానీ గౌరీ ఖాన్ అయినా ఇండిపెండెంట్. సో మనం ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉండాలి. మనం ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటే ఆపోజిట్ ఓల్ కూడా మనతో తప్పు చేయడానికి భయపడతారు. సో బీయింగ్ ఇండిపెండెంట్ యాజ్ ఎ ఉమెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఉమెన్ ఇండిపెండెంట్గా ఉంటేనే బెటర్ అంటారు మీరు? డెఫినెట్లీ. సో ఒక ఉమెన్ డివోర్స్ తీసుకోవాలంటే చాలా పెయిన్ తీసుకుంటుంది అండ్ చాలా ఆలోచిస్తుంది. సో డివోర్స్ అంటే భయం వేస్తుంది కొన్నిసార్లు. సో మీకేం అనిపించింది డివోర్స్ విషయంలో? స్టార్టింగ్ లో చాలా కష్టంగా ఉంది. తన లేక నేను బ్రతకలేను అనిపించింది. మళ్ళీ వెళ్ళిపోతాను, ఏదోలా కాంప్రమైజ్ అయ్యి ఉంటాను, ఎందుకంటే తను నాకు ముఖ్యం అని అనిపించేది. కానీ మా మమ్మీ అన్నారు, నువ్వు మళ్ళీ వెళ్ళేవంటే తను అది చేయడం ఆపడు. ఇంకా నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నేను ఉన్నప్పుడు చేసాడంటే నేను మళ్ళీ ఆ బాధతో ఆ తప్పుని యాక్సెప్ట్ చేసి వెళ్తే మళ్ళీ చేస్తాడు, ఎవరైనా చేస్తారు. నేనంటే పిచ్చి తిను, నేను ఏం చేస్తాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఉమెన్ అంటే డివోర్స్ తీసుకోవడానికి అసలు ఏ ఉమెన్కి ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరే హస్బెండ్ ఉండాలి నా లైఫ్లో అనుకుంటారు. బట్ లిమిట్ క్రాస్ చేస్తే తప్ప ఆ డెసిషన్ తీసుకోదు. బట్ డివోర్స్ అయిన ఉమెన్ని ప్రతి ఒక్కరు చిన్న చూపు తీసుకోవడము, అడ్వాంటేజ్ తీసుకోవాలనే చూస్తారు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు అట్లా? చాలా మంది అలాగా నా గురించి తెలిసేక ట్రై చేస్తారు. అంటే పెళ్ళి అయిన మగోడు, ఆల్రెడీ వైఫ్ ఉంది ఇంట్లో, సో వాళ్ళని ఎలా పెట్టారు, చాలా గొడవలు కూడా అయ్యాయి. దాన్ని బట్టి నేను చాలా రూడ్గా మాట్లాడేస్తాను వాళ్ళతో. ప్లీజ్ మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, మీకు పెళ్ళి అయిపోయింది కదా, నాతో ఎందుకు మాట్లాడుతున్నారు, నా లైఫ్ నన్ను బ్రతకనివ్వండి, నేను హ్యాపీగా ఉండాలి. సో అంటే దూరంగా ఉంటారు. ఇలా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారా ఎవరికైనా? చెప్పేస్తాను. అందుకే చాలా మందికి నేను నచ్చను కూడా. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాళ్ళు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఎవరికైనా బట్టలు బాగోలేదంటే మెల్లిగా చెప్తాను, మీ బట్టలు బాగోలేదు, మీకు సూట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఫీల్ అయిపోతారు. మీ ఫేవరెట్ హీరో? షారుఖ్ ఖాన్. హీరోయిన్? కరీనా కపూర్. టాలీవుడ్ ఆర్ బాలీవుడ్? బోత్. ఓకే. అసలు ఇండస్ట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీ ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగలేదు. ఓకే. కాస్టింగ్ కౌచ్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎక్కువ అవ్వట్లేదు. బట్ చాలా మంది ఉన్నారు. బట్ అంటే కింది స్థాయిలో వెళ్తే అది చాలా అర్థమవుతుంది. ఆల్రెడీ ఒక రేంజ్కి వెళ్ళినప్పుడు మిస్ కాస్మిక్ యూనివర్స్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలా బాగుంటుంది. మనుషులకి నేను తెలుసు, ఇప్పుడు చాలా మంది వచ్చి హోల్ వరల్డ్ కి తెలుసు అనను, కానీ చాలా మందికి తెలిసిన వాళ్ళకి తెలుసు నా గురించి, వచ్చి సెల్ఫీ అడుగుతారు. ఆ ఫీలింగ్ వేరు. సో అసలు సక్సెస్ అవుతా అనుకున్నారా మీరు? కష్టపడ్డాను. కాంపిటీషన్కి వెళ్ళే ముందు 1 month చాలా కష్టపడ్డాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ కి ఇంట్లోనే చదువుకున్నాను. ఇంకా టాలెంట్ రౌండ్ కి 1 month డైలీ 6-8 hours డాన్స్ ప్రాక్టీస్ చేశాను. సో నాకు తెలుసు నా హార్డ్ వర్క్ నాకు రిటర్న్స్ ఇస్తుంది అని. సో మనం ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. మీరు యూనివర్స్కి, వరల్డ్కి ఏదైనా ఇస్తే అది తిరిగి వస్తుంది. సో మీరు హేట్రెడ్ ఇస్తే హేట్రెడ్ వస్తుంది. మీరు ఎవరికైనా చెడు చేస్తే అది మీతో జరుగుతుంది. మీరు ఎవరికైనా లవ్, కైండ్ హార్ట్ చూపెడితే అది కూడా మీకు వస్తుంది.
సో నేను దాన్ని చాలా బిలీవ్ అవుతాను. అందుకే ఎవరికి చెడు అయితే చేయ. డ్రింక్ చేయడం గురించి ఏం చెప్తారు? డ్రింక్ గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్? డెఫినెట్లీ గుడ్ బ్యాడ్ అనను, అది వాళ్ళ పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఏదైనా ఒకేషన్ ఉంటే డ్రింక్స్ లేకుండా ఒకేషనే జరగదు. బట్ అమ్మాయి డ్రింక్ చేస్తే చాలా నెగిటివ్ గా చూస్తారు కదా. చాలా మంది ఆ థాట్ ప్రాసెస్ లో ఉండిపోయారు, కానీ ఇప్పుడు అంతా కామన్. ప్లస్ నేను పంజాబీ ఫ్యామిలీ నుంచి మా డాడీతో కూర్చొని నేను అప్పుడప్పుడు డ్రింక్ తాగుతాను. సో మాకు అది కామన్. రొమాన్స్ గురించి ఏమంటారు? నేను చాలా రొమాంటిక్. నేను నా జోడియాక్ సైన్ లిబ్రా. సో లిబ్రన్స్ ఆర్ వెరీ 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 రొమాంటిక్. నాకు వ్యాలంటైన్స్ డేకి ఎవరైనా రోజ్ ఇస్తే ఇష్టం, నాకు లాంగ్ డ్రైవ్స్ ఇష్టం, రొమాంటిక్ సాంగ్స్ ఇష్టం, రొమాంటిక్ మూవీస్ ఇష్టం. ఇంకా ఎవరైనా లైఫ్ పార్ట్నర్ ఉంటే కడల్ చేసుకొని పడుకోవడం ఇష్టం. సో ఐఎమ్ వెరీ రొమాంటిక్ దట్ వే. నేను నా లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ఉంటే దాని గురించి చాలా చేస్తాను. అంటే తనకి ఏమి ఇష్టమో అది కుక్ చేసి పెడతాను, తనకి ఫుల్ కంఫర్ట్ ఇస్తాను. సో మీరు ఏమైనా చారిటీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారా? డెఫినెట్లీ చేస్తాను. ఎందుకంటే గివింగ్ ఈజ్ ఆర్ట్. ఇప్పుడు మనం ఎవరికైనా నీడీకి ఇస్తే చాలా మనకి పుణ్యం వస్తుంది అంటారు కదా. సో నా చారిటీ నా రిలేటివ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను బయట వాళ్ళకి తర్వాత ఇస్తాను. ఫస్ట్ నా రిలేటివ్స్ లో కొంత దూరం రిలేటివ్స్ పూర్ ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చదువుకోలేదు. సో వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాను టైం టు టైం, మంచిగా చదువుకోవాలని. సో దాని తర్వాత నాకు ఏదైనా కనిపిస్తే, ఏదైనా ఆర్ఫనేజ్లో ఫుడ్ లేదు, బట్టలు లేదు, కొన్ని డైపర్స్, శానిటరీ ప్యాడ్స్ అవి ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో డ్రగ్స్ తీసుకుంటారా మీరు? ఎప్పుడు లేదు, ఎప్పుడు తీసుకోను. ఎప్పుడైనా చూసారా అసలు? లేదు. సో బట్ యాక్టర్స్, మోడల్స్ నేను నాకు చాలా ఇష్టం, నా బాడీ అంటే నాకు చాలా ఇష్టం. సో నా బాడీకి ఏదైనా హామ్ అయ్యే వస్తువు నేను ఎప్పుడు తీసుకోను. సో బట్ యాక్టర్స్, మోడల్స్ అంటే చాలా మంది డ్రగ్ అడిక్ట్ ఉంటారు. అండ్ ఈ మధ్య వాళ్ళే సేల్ చేస్తున్నారు. మనం న్యూస్లో కూడా చూస్తుంటాం రీసెంట్గా రకుల్ ప్రీత్ బ్రదర్ అని. సో అలా సో చాలా మంది సెలబ్రిటీస్ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఒక మోడల్, ఒక యాక్టర్ అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి, బట్ వాళ్ళే ఇలా మనీ కోసం చేస్తున్నారు. సో దీని గురించి ఏం? నేను చాలా మంది విన్నాను, చూసాను కూడా. నాకు అంటే నాకు వినిపించింది కూడా కొంతమంది ఎలా చేస్తారని. సో నేను వాళ్ళ నుంచి దూరంగా ఉంటాను, ఎందుకంటే ఇవన్నీ మన ఇండియాలో ఇల్లీగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా రెప్యుటేషన్ చాలా ముఖ్యం, నా బాడీ, నా హెల్త్ నాకు చాలా ముఖ్యం. సో ఈ చేసిన వాళ్ళు, ఇంకా దీని గురించి మాట్లాడిన వాళ్ళు కూడా నాకు నచ్చరు. వాళ్ళ నుంచి నేను దూరంగా. ఎవరైనా అడిగారా ఒకసారి ట్రై చెయ్యని? అడగలేదు, కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు. అంటే నేను మోడలింగ్ ఫీల్డ్ కదా, వాళ్ళకి ఏమనిపించింది నాకు తెలిసి ఉంటుంది అని. సో నేను అన్నా మీకు ఎందుకు అనిపించింది నాకు తెలుసు అని అడిగాను. అంటే మీరు మోడలింగ్ ఫీల్డ్ కదా, మేము లేదు. వంట చేయడం వచ్చా మీకు? చాలా బాగుంది. అసలు అట్లా అనిపించట్లేదు. ఏం వండుతారు ఇప్పుడు? మీకు ఫిష్ పులుసు ఇష్టమా? ఓన్లీ చికెన్ అంతే, నాన్ వెజ్ తినను. నాటుకోడి పులుసు విత్ రైస్ ఎప్పుడైనా మీ గురించి చేస్తాను, రండి. ఓకే. సో చాలా మంది ఇప్పుడు చూస్తే పీరియడ్స్ టైంలో క్లీన్గా ఉండకుండా చాలా మంది, అంటే చదువుకున్న వాళ్ళ వరకు ఓకే, బట్ చాలా మందికి అవగాహన కల్పించడానికి ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తారా మీరు? ప్రస్తుతం అయితే ఇంకా చేయలేదు, కానీ విలేజ్ ఏరియాస్ లో అయితే చాలా మంది చేస్తారు. క్లీన్ గా ఉండకపోవడము, దాంతో మనకి సర్వికల్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవును, దాని గురించి నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను ఒక్కరిగా చేయలేను. నాతో ఎవరైనా టీమ్ రెడీగా ఉంటే డెఫినెట్లీ నేను విలేజ్కి వెళ్ళి ఈ సర్వే చేస్తాను, ప్లస్ ఈ అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేస్తాను.
సో చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్కి ఫేస్ అవుతున్నారు. సో అలాంటి ఇష్యూస్ వల్ల సో చాలా మందికి నాలెడ్జ్ లేక విలేజెస్లో కూడా అవును, టీవీ లేక వాళ్ళకి నాలెడ్జ్ సరిగ్గా తెలియక వాళ్ళు చదువుకోలేదని. సో డెఫినెట్లీ ఇలాంటి ఏదైనా క్యాంప్ ఉంటే నేను డెఫినెట్లీ వెళ్తాను. ఎవరైనా చేస్తున్నారంటే నన్ను ఇన్వైట్ చేయండి. నేను వెళ్ళి ఎంత హెల్ప్ నా తరపు నుంచి అవుతారో నేను డెఫినెట్లీ చేస్తాను. సో ఫైనల్గా ఉమెన్ గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవర్ఫుల్. మీ గురించి చెప్పాలంటే? స్ట్రాంగ్.